చూడు, పూర్తిగా మారానుగా రాధలా. పూర్తిగా కాదు, ఇది కేవలం రాధ బాహ్య రూపం మాత్రమే. పూర్తిగా మారుంటే మీ చిరునవ్వుల మాటున ప్రేమ బాధ యొక్క కన్నీళ్లు దాగుండేవి. ఇప్పుడు నీ మనస్సులో రాధ హృదయం లేదో, రాధ హృదయంలో ఉండే కృష్ణయ్య మీద ప్రేమ కనిపించడం లేదో. నీ రూపంలో అవెక్కడున్నాయి చెప్పు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నీ మీద నాకున్న ప్రేమ రుణాన్ని నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేవు. నువ్వు నాకు రుణగ్రస్తుడివే, ఏనాటికి ప్రేమికుడిగానే ఉంటావు. ఓహో, మధుర సంభాషణలతో నీవు మమ్మ రుణగ్రస్తుల్ని చేస్తున్నావు. కేవలం సంభాషణలో మాత్రమే కాదు, వాస్తవంగానే మీరు నాకు రుణగ్రస్తులే. తమరు నా ప్రేమకు రుణపడి ఉన్నారు. దాన్ని మీరెప్పటికీ తీర్చుకోలేరు. ఎందుకు తీర్చుకోలేవు రాధా? ఎందుకంటే తమకు మావలే మోహబంధాలు లేవు. ఎవరిని మోహించరు, ఎవరిని ప్రేమించరు. అందుకే ప్రేమనేది ఎంతటి బాధో వేదనో తమకు తెలియదు. ఎవరినైనా ప్రేమించుంటే ఆ బాధ తెలిసేది. మేము ఎవరిని ప్రేమించాలి? ఎవరూ తమ ప్రేమకు అర్హులు కారా? కారు. ఎవరూ కారా? నేను కూడానా? చెప్పండి. చూడు రాధా, ప్రేమనేది ఇంకొకరితో సాగించేది. మన ఇరువురిలో పరులెవరు? మన ఇరువురం ఒకటే. మేము సర్వశక్తివంతులమైన పరమేశ్వరులు. ఇక నీవు సర్వశక్తులకు మూలం, మూల ప్రకృతి పరమేశ్వరివి. ఎలా ఆత్మలేక శరీరం నిర్జీవం అవుతుందో, అలాగే శరీరం లేని ఆత్మను చూడజాలం. అలాగే మేము లేకుంటే నీవు నిర్జీవురాలవు. నీవు లేకపోతే మేము అదృశ్యులము. ఆత్మ శరీరాలు ఏకం కాకపోతే ఈ సృష్టి ఎలా సాగుతుంది? నన్ను తమ తీయని వాక్కులతో తెగమకపడేలా చేస్తున్నారు. తమ మాయతో భ్రమింపచేస్తున్నారు. లేదు రాధా, అలా ఎన్నటికీ కాదు. ఈ సృష్టి, ఇందులోని అనంతానంతమైన బ్రహ్మాండము మా సంకల్పం వల్లనే పుడుతూ గిడుతూ మాలో విలీనమైపోతున్నాయి. ఈ జగత్తులో మేము స్వయంగా ఒక్కోసారి కనిపిస్తూ మరోసారి అదృశ్యమవుతూ మా లీలల యొక్క ఆనందాన్ని గ్రలుతూ ఉంటాం. ఇక మంచి చెడ్డలు అన్ని జీవుల యందు తప్పకుండా ఉంటూనే ఉంటాయి. చంపేవారం మేమే, చంపబడేవారం మేమే, మాతలం మేమే, పుత్రులం మేమే, యోగులం మేమే, భోగులం మేమే. కృష్ణుడు మేమే, మరి రాధా మేమే.
మనం ఒకరికొకరు వేరు కాదు. పువ్వులు సుగంధం వలె ఒకరితో ఒకరు ఏకమై ఉన్నాం. ఎలా సూర్యుడు అతని తేజస్సు, నది దాని అలలు ఒకదానితో ఒకటి వేరు కావు, అదేవిధంగా రాధాకృష్ణులు ఒకరి నుంచి ఒకరు వేరు కారు. ఒకరితో ఒకరు ఏకమైతే ఎవరిని ప్రేమించాలి? తమ దర్శనం నిజమైతే నాకు తమ మీద ఇంత ప్రేమ ఎందుకో? మరి నా మనస్సులో ప్రేమ వల్ల ఇంతటి వేదన ఎందుకో? తమ వియోగాన్ని భరించలేకున్నానో? తమరు నా మాటలు విని నవ్వుకోకండి. మరొక విషయం మర్చిపోతున్నారు. తమ ప్రేమ వల్లనే నా శరీరం నిలబడి ఉంది. నా మనసులో తమ చరణకమలాలు ముద్రించబడి ఉన్నాయి. తమ చేతిలో ఉన్న మురళి ఇది మన శరీరమే కదా. దాన్ని మేమెలా మరువగలం రాధా? మరి మేము నీకు సమస్త బాధలు దుఃఖాలను దూరం చేసే ఆధ్యాత్మిక సత్యాన్ని చూపాం. దాన్ని నీవు పట్టించుకోలేదు. చూడు రాధా, ఏ వస్తువుకైనా ఒక ఆధారం ఉంటుంది. ఎలా ఫలానికి ఆధారం పుష్పం అవుతుందో, పుష్పానికి ఆధారం పత్రం అవుతుందో, పత్రానికి ఆధారం వృక్షం అవుతుందో, వృక్షానికి ఆధారం బీజం అవుతుందో, ఆ విధంగానే ఈ సకల బ్రహ్మాండానికి ఆధారం మేమే. ఇక మాకు ఆధారం నీవు. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ నీలోనే ఉంటాం. మరి నీవు మాలోని విడదీయలేని శక్తివయ్యుండి మాయ యొక్క భ్రమ వలన ఒకప్పుడు భక్తులందు, ఒకప్పుడు గోపికలందు ఈర్ష్య చెందుతూ ఉంటావు. మాకు ప్రతి గోపికలోనూ రాధే కానవస్తూ ఉంటుంది. చూడు రాధా, ఈ సృష్టిలో ఎప్పుడు ఏ యుగంలోనైనా ఏ రూపంలోనైనా ఎవరైనా ప్రేమికులు కలిసి కనిపిస్తే వారు వేరెవరో కాదు, స్వయంగా రాధా కృష్ణులే. ఈ సత్యాన్ని గ్రహించి మా లీలల్లోని ఆనందాన్ని అనుభవించు. మా వలనే మాయకు దూరంగా ఉంటూ మాయ యొక్క లీలను చూస్తుండు. మాయ యొక్క లీల తమ వాక్కులు అర్థం కాలేదో? ఈ మాయ నిజమైనది కాదా? అంతా మిథ్యేనా? మేమిదివరకే వచించాం మాయనేది పూర్తిగా అసత్యం కాదని. అసలు స్వప్నం వాస్తవం కాజాలదు. మరి స్వప్నంలో కూడా ఒక ఉనికి ఉంటుంది. అంత మాత్రాన పూర్తిగా సత్యమూ కాదు. అలాగే మాయ కూడా పూర్తిగా సత్యం కాదు, మరి పూర్తిగా అసత్యమూ కాదు. అందుచేతనే మేము దీన్ని లీలా అన్నాం. తమరనే మాయ అసత్యం కావచ్చో, సత్యం కావచ్చో, లేక ఆట కావచ్చో, ఏమైనా కావచ్చో. మరి ప్రేమనేది ఒక ఆట కాదో, అసత్యం కాదో, అది పరమ సత్యం. అదే తమ జగత్తుకు ఆధారం. ఇది నిజం కాదని నిరూపించే తర్కం ఏదైనా ఉందా? లేదు రాధా. చక్కగా చెప్పారు. ప్రేమ సత్యం కాదంటే భక్తి సత్యం కాదు.
అలా భక్తి సత్యం కాదంటే భగవంతుడే సత్యం కాదు. అవును రాధా, నీ యొక్క తర్కానికి సమాధానం మా చెంత లేదు. ఓటమిని అంగీకరించాం. అయితే భగవాన్లే ఓటమిని అంగీకరించారు. అవును, ప్రేమ ఎదుటి ఎన్నడూ భగవంతుడు ఓడిపోతాడు. అందుకే సదా భక్తులదే విజయం అవుతుంది. స్వామి, రుజువైందిగా తమరు నా ప్రేమకు రుణగ్రస్తులో ఏనాటికైనా. ఈ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఏదైనా ఉందా? ఆ, ఒక్క అవకాశం ఉంది. ఏమిటది? ప్రేమ. ఈ వైరాగ్య హృదయాన్ని త్యజించి రాధ యొక్క హృదయాన్ని తమ వక్షంలో నెలకొల్పుకున్నారంటే ఆ హృదయంలో ఉన్న ప్రేమ యొక్క అలలు చండమారుతం వలె విజృంభించి ఆ ప్రేమ యొక్క ఆనందంలో ఉన్న బాధని, ఆ బాధలో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. అప్పుడు తమకు తెలుస్తుంది ఈ రాధ ప్రేమ రుణాన్ని ఎలా తీర్చుకోగలరో. చక్కగా చెప్పావు. మేము నీ రుణాన్ని అలాగే తీరుస్తాం. ఎప్పుడో ఎప్పుడూ నిర్ణయించాం. కలియుగంలో ఒక అవతారం దాలుస్తాం. అందులో శరీరం కృష్ణునిదే కాని హృదయం మాత్రం రాధదే అయ్యుంటుంది. ఆహా, ఎంత ఆనందంగా ఉంది. తమరు రాధ వలె సర్వం మరచి కేవలం కృష్ణుణ్ణే స్మరిస్తూ బ్రతకాలి. అవును, అటులనే చేస్తాను, అటులనే చేస్తాను. చైతన్యుల రూపంలో నలభీత్ నుంచి బృందావనం వరకు కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ తిరుగుతాను. ఆ విధంగా నువ్వు కృష్ణ ప్రేమలోని వేదనను చూడగలవు. ఆ వేదనలోని పూర్తి ఆనందం చవిచూడాలంటే తమరో పని చేయాలి. ఏమిటి? నాకు నేర్పించని మురళి వాయించడం ఎలాగో. మురళి వాయించటమా? ఎందుకు రాధా? తమరు విరహ వేదనలో వేగిపోతూ ఉంటే తమలాగా నేను బృందావనంలో హాయిగా నవ్వుతూ మురళి వాయిస్తాను. ఆ నాదం విని తమరూ నావలే వివసులైపోతారు. అందుకే మురళి వాయించడం నేర్పించమని అడిగాను. మురళి వాయించడం నేర్పించో? మురళి వాయించడం నేర్పించాలా? ఎందుకు? ఎందుకంటే ముందు నాకు అసలు నిద్రే రాదు. ప్రతి క్షణం గడియ మనసు పరితపిస్తూ ఉంటుంది. ఆ మనసుని ఎలాగో కుదుటపరుచుకొని ఆలోచనలకు దూరమై నిద్రపోదామంటే నువ్వు ఆ సమయంలోనే మురళిని వెలికి తీస్తావు. మరిక నిద్ర పట్టక పక్క మీద దొర్లుతూ ఉంటాను. మురళి వాయించడం చేతనైతే అప్పుడు నేను అలాగే చేస్తాను. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వాయిస్తాను. నేను నిద్రపోను, నిన్ను పోనివ్వను. అలా చేస్తే నీకు సంతోషంగా ఉంటుందా? ఆ, అయితే ఓ పని చేస్తాను. రేపు తప్పకుండా ఓ మురళి కొని తీసుకొస్తాను, నేర్పిస్తాను. అంతవరకు ఎందుకు? నేడు కుదరదా? నేడు మురళి లేదుగా. ఓహో, ఇదేమిటి? మురళి కాదా? కాదు కాదు, ఇది నీకు పనికిరాదు. ఎందుకని? చూడు, నువ్వు మురళి వాయించిన వెంటనే నీ కృష్ణయ్య రావాలి కదా. అయితే ఇది కృష్ణయ్య మురళి. ఇది మోగిన వెంటనే సకల బ్రహ్మాండమే మేల్కొంటుంది.
ఒక్కదానివే కాదు రాధా, నీలాంటి ప్రేమ పిపాసుల యొక్క ఆత్మలు ఈ మురళి స్వరానికి బందీలై ఇక్కడ దాకా వస్తాయి.